హలో గాయ్స్, మై నేమ్ ఇస్ ప్రియా. ఈరోజు నేను మీ అందరికీ నీల్ ఎక్స్టెన్షన్స్ చాలా ఎక్స్పెన్సివ్ అని అందరూ అనుకుంటారు కదా. సో నేను అది ఈజీగా బడ్జెట్లో నేను హౌ వీ కెన్ డూ, ఇంట్లో ఎలా మనం ఈజీగా ఎక్కడైనా ఫంక్షన్స్కి ఒకేషన్స్కి వెళ్ళినప్పుడు మనం ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు నీల్స్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్ బై మై ఓన్. సో నేను అది ఇంట్లోనే ఎలా చేసుకుంటానో ఏమనిపించిందంటే, నాలాగే చాలామంది కూడా అనుకుంటారు నీల్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. సో ఈరోజు నేను దాని మీద ఒక వీడియో షూట్ చేస్తామని అనుకున్నాను. సో మీరు మీ ఇష్టం వచ్చిన కలర్స్ని ఎంత ఈజీ వేలో ప్రెజెంట్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చినట్టు మీ అకార్డింగ్లో ఎంత సైజ్ ఉండాలో. దిస్ ఇస్ మై హ్యాండ్ నౌ. ఆఫ్టర్ నేను నెక్స్ట్లోనే చేసుకుని తట్టు విత్ మీ షో. ఐమ్ జస్ట్ గోయింగ్ టు కీప్ దట్ లింక్ ఇన్ ద బయో డిస్క్రిప్షన్ so that you can also purchase it and do it by yourself. సో అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మనంతలో మనం చేసుకున్నామని చెప్పేసి. సో ఎక్స్టెన్షన్స్ నేను ఎలా చేస్తాను, ఓకే. సో దిస్ ఇస్ మై నెయిల్స్. సో ఆల్రెడీ నేను క్యూటికల్ కట్టర్తో ఇవి కట్ చేసాను. So this was the set I have bought from Meesho, and this glue as well. This settings ఈ మోడిలో మీ నీడ్స్ అకార్డింగ్ ఏది ఉందో అది తీసుకుంటాం ఫస్ట్. సో దీంట్లో నుంచి నేను మన ఫింగర్స్కి ఏ సైజ్కి ఏది మ్యాచ్ అవుతుందో అది నేను తీసుకున్నాను అనమాట. నా ఫింగర్స్కి ఏది అది మ్యాచ్ అవుతుందో. సో ఇది అండ్ యా లెట్స్ బిగిన్ హౌ వీ కెన్ డూ. నేను చూపిస్తాను నెక్స్ట్ ఎలా చెప్పాలి. సో ఫస్ట్ ఇది ఇక్కడ ఇలా షార్ప్గా ఉంది కదా, ఇలా స్క్వేర్ షేప్ ఉంది కదా, నేను దీన్ని షేప్ చేస్తే అవల్ లాగా షేప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను గ్లూ అప్లై చేసి ఒక 1 minute ఇలా పెట్టేసుకొని కొంచెం ఎక్కువ వచ్చేసింది. టేక్ కేర్ ఆఫ్ దట్. గివ్ ఎ లాంగ్ ప్రెస్ ఆన్ దిస్ వన్. సో మీ ఫుల్ నీల్ కవర్ అయ్యేలా ఉండాలన్నమాట ఇది. సో బేసిక్గా ఇదైతే ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. సో బేసిక్గా ఇప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది. ఓకే, సో విల్ గో విత్ ద సెకండ్. సో ఇది నేను దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నాను. అండ్ యా విల్ డూ ఇట్. సో ఇలాగే నేను ఇవి కూడా షేప్ చేసుకున్నాను అనమాట. ఇలా మంచి నాకు ఓవల్ షేప్లో కావాలని అనిపించింది. సో నేను బాక్స్ లాగా కాకుండా ఇలా ఓవల్ షేప్లో టర్న్ చేసుకున్నాను ఆ నెయిల్స్ని. సో ఇప్పుడు నేను అది స్టిక్ చేసుకున్నాను. సో ఇలా అయితే మన ఎక్స్టెన్షన్స్ రెడీ అయిపోయాయి అనమాట. సో విల్ సీ ఏ కలర్ అయితే దీనికి సూట్ అవుతుందో. సో నేను బ్రౌన్ వేసుకున్నాను కాబట్టి లెట్స్ గో విత్ ద బ్రౌన్. So I'm going with this 2 nail colors, which we'll see how it's going to turn out. నేను ఫస్ట్ అన్నిటికీ ఈ బ్రౌన్ కలర్ అనేది అప్లై చేసేసాను. సో నేను ఈ బ్రౌన్ కలర్ అనేది అప్లై చేసేసాను అనమాట. సో ఇది కొంచెం ఇలా అనిపిస్తుంది, ఇప్పుడైతే ఇలా అనిపిస్తుంది. కానీ మనం ఇంకో కోట్ అప్లై చేయాలని చేసుకోవచ్చు, కనెక్ట్ చేయాలని లేదు. సో లెట్ ఇట్ ట్రై ఫర్ సమ్ టైమ్. సో నేను ఆల్రెడీ 2 నీల్స్ అప్లై చేశాను, 3rd నీల్ నేను అప్లై చేస్తున్నాను.
So this is how they turn out. See how beautiful they are. So that's it for today. Bye.